श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। ॐ श्रीमहागणाधिपतये नमः। ॐ श्रीमहासरस्वत्यै नमः। हरिः ओम्। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। शुद्धस्फटिकसङ्काशं सच्चिदानन्दविग्रहं ज्ञानानन्दमयं देवं कामेश्वरमुपास्महे। कामेश्वरपरामीणे कादिहादिस्वरूपिणीं मातृकावर्णलिप्ताङ्गीं महाश्रीचक्रमध्यगां नमः शिवाभ्यां नवयौवनाभ्यां परत्परासृष्टवपुन्दराभ्यां नगेन्द्रकन्यां वृषकेतनाभ्यां नमो नमः शङ्करपार्वतीभ्याम्। ओं नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासाम्प्रदायकर्तृभ्यो वन्दर्षिभ्यो नमो गुरुभ्यो नमो महद्भ्यः। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। नारायणं पद्मभवं वसिष्ठं शक्तिं च तत्पुत्रपराशरं च व्यासं सुखं गौडपदं गोविन्दयोगीन्द्रमदास्य शिष्यं श्रीशङ्कराचार्यमदास्य शिष्यं च हस्तामलकं च शिष्यं पद्मपादं च पन्त्रोटकं वार्तिकारस्य मन्योन्नस्मद्गुरून् सन्ततमानतोऽस्मि। ॐ गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां श्रीदक्षिणामूर्तये नमः। ॐ नमः शिवाय शान्ताय नित्याय परमात्मने सच्चिदानन्दरूपाय दक्षिणामूर्तये नमः। सर्वोपप्लवरहितप्रज्ञानगर्धप्रत्यगर्धो ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि। अहं ब्रह्मासि तत्त्वमसि अयमात्मा ब्रह्म सर्वं कल्विदं ब्रह्म शिवाहं शिवोऽहं तत्त्वमसि अयमात्मा ब्रह्म। ओं शिवाहं शिवोऽहं शिवाहं शिवोऽहं शिवाहं शिवोऽहं भगवती प्रसन्ना न गुरोरधिकं न गुरोरधिकं न गुरोरधिकम् इत्येव शिवशासनतः। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। शिव भक्त महाशीलरा కార్తీక పురాణము శోభకృతు దక్షిణాయన శరతృతువు కార్తీక శుద్ధ చతుర్థి. అలాగే ఈరోజు కార్తీక పురాణము స్కంద పురాణ అంతర్గత కార్తీక పురాణము 4వ అధ్యాయము కార్తీక దీపదాన మహత్యము. దీపము అనగా ఏమి, ఆ దీపారాధన చేయుట వలన కలుగు లాభములు, దీపదానము వలన మహత్యము, దీపదానం చేయుట వలన ఉపయోగము. మరి వశిష్ఠ జనక మహారాజ సంవాదే చతుర్థోధ్యాయ ప్రారంభ. అది విని జనక మహారాజు సంతోషించి వశిష్ఠ మహర్షిని చూచి, కార్తీక మాసమునందు చేయదగిన దానమేదో, ఏమి కోరి ఆచరించవలెనో తెల్పండి ఓ వశిష్ఠ మహాముని మహాశయ అని కోరగా, వశిష్ఠ మహర్షి ఇలా చెప్తూ ఉన్నారు. రాజా, కార్తీక మాసమునందు రాత్రివేళ శివాలయములో దీపారాధన చేయుట వలన అనంత ఫలము కలుగును. శివాలయములో గోపుర ద్వారమునందును శిఖరమునందును లింగము వద్దను దీపారాధన చేసిన ఎడల సర్వ పాపములనియు నశించును. ఆవు నేతితో కానీ నువ్వుల నూనెతో కానీ ఆముదముతో కానీ భక్తితో దీప సమర్పణ చేయువారు ధన్యులగుదురు, ధర్మాత్ముడగుదురు, పుణ్యాత్ముడగుదురు. మరి శత్రుజిత్తుని కథ చెప్తున్నాను విన్నాయన అని చెప్పేసి వశిష్ఠ మహాముని జనక మహారాజుకు చెబుతూ ఉన్నాడు. పూర్వం పాంచాల దేశంలో ఒక మహారాజు ఉండెను. అతడు కుబేరునితో సమానమైనటువంటి వాడు. కానీ అన్నీ ఉన్నాయి, అష్టైశ్వర్యములు ఉన్నాయి, కానీ
సంతాన లక్ష్మి లేదు, సంతానము కలుగునందున అతడు గోదావరి తీరమున తపస్సు చేయసాగాను. ఒకనాడు ఆ ప్రాంతమున పిప్పల మహాముని విచ్చేశాడు. ఆ యొక్క మునీంద్రుడు తపస్సు చేయుచున్న రాజును చూచి, ఓ రాజా, నీవెందుకు తపస్సు చేయుచున్నావు అని పిప్పలాది మహర్షుడు అడిగాడు. సంతానము కొరకు తపస్సు చేస్తున్నాను స్వామి అనే మహారాజు చెప్పాను. మునీశ్వరుడు మహారాజు యొక్క కోరికను విని, ఓ మహారాజా, భక్తితో బ్రాహ్మణులను శివుని సంతోషపెట్టినచో నీకు పుత్ర సంతానం కలుగగలదు అని చెప్పినాడు. అట్లు పిప్పల మహాముని చెప్పినటువంటి మాటలు విని మహారాజు బ్రహ్మానందమంది మునీంద్రునికి సాష్టాంగ నమస్కారం చేసి ఇంటికి పోయి స్నానమాచరించి భక్తిగా శివునికి ప్రీతి కలిగినట్లు దీపదానమును చేశాను. అంటే దీపారాధనను చేశాను. పిమ్మట స్వల్పకాలములోనే రాజు భార్య గర్భవతి అయి సూర్యుని వలె ప్రకాశించుచున్నటువంటి ఒక సత్పుత్రుని కన్నది. తనకు పుత్ర సంతానం కలిగినందుకు రాజు మిక్కిలి ఆనందించి కార్తీక మహత్యము సత్యమైనదనియు అది ధర్మార్థ కామమోక్షములను పురుషార్థములను ఇచ్చునని ఆ మాసమునందు సమస్త భూతములకు సుఖము కలుగునని పంచభూతములకు 84 కోట్ల జీవరాశులకు కూడా సుఖము కలుగునని ఆ యొక్క మహారాజుకు వశిష్ఠ మహాముని చెప్పాను. పిమ్మట ఆ రాజు తన పుత్రునికి శత్రుజిత్తు అని నామకరణం చేశాడు. బ్రాహ్మణులకు గోదానము భూదానములు అనేక భూరి దానములు చేసి తృప్తి కలిగించాడు. పుత్రోత్సాహము వలన శత్రుజిత్తు పెరిగి పెద్దవాడయ్యను, యవ్వనవంతుడై మహావీరుడయ్యను. దానితో పాటు భగవంతుడు ఎక్కడో అక్కడ కర్మ ప్రారంధాన్ని పెడతాడు కాబట్టి ఆ యొక్క శత్రుజిత్తు వేశ్యాలోలుడయ్యను. ఇది తగదు అని చెప్పిన పెద్దలను, బ్రాహ్మణులను, బంధువులను ధిక్కరించి జాతిని విడిచి ఎల్లవేళలా కత్తిని చేపట్టి అడ్డు వచ్చిన వారినందరినీ కూడా హింసించుచు మారణహోమం చేయుచు మహా దుర్మార్గుడయ్యను శత్రుజిత్తు. అట్లు జరుగుచుండగా అతడు ఒక అందమైన బ్రాహ్మణ యువతిని చూచి మోహించెను. ఆ బ్రాహ్మణకాంత సహితము రాజకుమారుని మోహించెను. అంతటా అర్ధరాత్రి సమయమున భర్తను విడిచి రాజకుమారుని వద్దకు పోయి రతిక్రీడలు సలిపి తెల్లవారుజామున ఇంటికి వచ్చుచుండెను. కొంతకాలం ఇలా జరిగెను. ఆ బ్రాహ్మణుడు తన భార్య రాజపుత్రుని వద్దకు పోవుచున్నటువంటి సంగతి తెలుసుకొనెను. అంతటా దుష్ప్రవర్తన గల తన భార్యను రాజకుమారుని ఇద్దరిని చంపదలచి కత్తిని బట్టి వారిని చంపుటకు ఎప్పుడు వీలు చిక్కునా అని నిరీక్షించుచుండెను. ఇంతలో కార్తీక పౌర్ణిమ సోమవారము వచ్చెను. కార్తీక పౌర్ణిమ సోమవారము రెండు కలిసి వచ్చెను. ఆనాడు రాత్రి రాజకుమారుడు బ్రాహ్మణుని భార్య ఎచ్చటను వీలుకాక శిథిలమైన ఒక శివాలయమున వారు రతిక్రీడలు జలుపుటకు కలుసుకొనుటకు ఏర్పాటు చేసుకొనరి. వారు కలుసుకున్న ప్రాంతమంతయు కూడా చీకటితో నిండి ఉండుట వలన వారు రతిక్రీడలు జలుపుటకు వీలుగాకుండెను. అప్పుడు ఆ బ్రాహ్మణ స్త్రీ తన చీర అంచును చింపి ఒత్తిగా చేసెను. రాజకుమారుడు ఎట్లో ఆముదము సంపాదించి తెచ్చెను. వారు రతిక్రీడలు చేయుటకు వెలుతురు కోసం ఆ యొక్క బ్రాహ్మణ స్త్రీ చీరాంచును చింపి ఒత్తి చేయగా రాజకుమారుడు ఎట్లో ఆముదము సంపాదించి తెచ్చెను. ఆ బ్రాహ్మణి ఆముదములో ఒత్తి నుంచి దీపం వెలిగించి అరుగుపై పెట్టెను. ఆ దీపపు కాంతిలోనే వారు ఆనందించుచుండిరి. ఆ సమయమున ఆ బ్రాహ్మణుడు మారువేషము ధరించి కత్తిని చేపట్టి శివాలయంలో ప్రవేశించెను. అచ్చట రతిక్రీడలు జరుపుచున్నటువంటి తన భార్యను రాజకుమారుని చూచి మిక్కిలి ఆగ్రహము కలిగి చాలా దుఃఖించి మొదట రాజకుమారుని తర్వాత తన భార్యను కత్తితో పొడిచెను. రాజకుమారుడు కత్తి దెబ్బతిని క్రింద పడుచు తన కత్తిని బ్రాహ్మణునికి ఒక బలమైన దెబ్బను కొట్టారు. ఈ విధముగా వారు ముగ్గురును కూడా కత్తిపోట్లకు గురి అయి ఆ శిథిల శివాలయంలో బ్రాహ్మణుడు, రాజకుమారుడు, బ్రాహ్మణుని భార్య ముగ్గురు కూడా మరణించిరి. ఆ దినము కార్తీక పౌర్ణమి సోమవారము రెండు కలిసి వచ్చుటచే గొప్ప పర్వదినము. దైవవశమున వారికి శివుని సన్నిధి యందు మరణము సంభవించినది. తక్షణమే అచటికి పాశహస్తులైన కొందరు యమభటులు వచ్చిరి. అప్పుడే కొందరు శివకింకరులు కూడా వచ్చిరి. శివదూతలు రాజకుమారుని బ్రాహ్మణుని భార్యను రాజకుమారుని ఇద్దరిని విమానంపై నెక్కించి కైలాసమునకు తీసుకుని పోబోచుండిరి. యమదూతలు బ్రాహ్మణుని కాళ్ళు కట్టుకొని తలక్రిందులుగా తీసుకుని పోచుండిరి.
అప్పుడు ఆ బ్రాహ్మణుడు శివకింకరులను చూచి, ఓ శివదూతలారా, నా భార్య వ్యభిచారిణి, ఈ రాజకుమారుడు జారుడు, అయినప్పటికీ కూడా నేను సదాచార సంపన్నుడైనటువంటి బ్రాహ్మణులను, నాకు ఈ దుర్గతి ఏమిటి? నన్ను యమభటులు ఎందుకు తీసుకుని వెడుతున్నారు? వారిని శివదూతలు ఎందుకుని తీసుకుని వెడుతున్నారు అని అడుగగా, శివకింకరులు అతన్ని చూచి, ఓ బ్రాహ్మణోత్తమా, నీవు సన్మార్గుడు అన్నమాట సత్యమే. నీ భార్యయు రాజకుమారుడు దుర్మార్గులతో కార్తీక పూర్ణిమ సోమవారం నాడు శివాలయంలో దీపారాధన చేయు నిమిత్తము తన చీరను చించి వత్తి ఇచ్చినది కావున ఆమె పాపములన్నీ నశించినవి. రాజకుమారుడు దీపారాధన చేయు నిమిత్తము ఆముదమును ఎక్కడైనను సంపాదించి తెచ్చి ఇచ్చినందున వల్ల పాప విముక్తుడయ్యను. శివదూతలు చెప్పిన మాటలు విని రాజకుమారుడు తనలో, అయ్యో, సత్ప్రవృత్తుడు ఈ బ్రాహ్మణునికి నరకము కలిగినది, దుష్ప్రవృత్తులైనటువంటి మాకు కైలాసము ప్రాప్తించినది న్యాయము కాదు. కనుక నాకు కార్తీక దీపదానం వలన కలిగే పుణ్యఫలములో కొంత ఈ బ్రాహ్మణ శ్రేష్ఠునికి ఇచ్చేదను. ఏక సమయముందు మరణించిన మా ముగ్గురికి సమాన గతియే, కైలాసమే ప్రాప్తే కలుగుగాక అని తలచి తన పుణ్యములో కొంత భాగము ఆ బ్రాహ్మణునకు ధారపోసెను. ఆ పుణ్యము వలన బ్రాహ్మణుడు కూడా దివ్య విమానమెక్కి కైలాసమునకు పోయి కైలాసంలో శివుని సన్నిధిని ఉన్నారు. కార్తీక మాసములో ప్రతి దినము కూడా శివాలయములో కానీ, విష్ణాలయములో కానీ, శివలింగ సన్నిధిలో కానీ, పరమేశ్వరుని సన్నిధిలో కానీ అనేక రకములైనటువంటి ఆవు నెయ్యి, నువ్వుల నూనె, ఆముదము ఇటువంటి వాటితో కూడా దీపారాధన చేయునటువంటి వారు చేసేవారు జ్ఞానులగుదురు. కనుక నీవు కూడా కార్తీక మాసమునందు దీపదానమును చేయుము అని చెప్పెను. ఇది శ్రీ స్కాందపురాణంతర్గత కార్తీక పురాణే వశిష్ఠ జనక మహారాజ సంవాదాయాం చతుర్థోధ్యాయः సంపూర్ణం. ఓం శ్రీమాత్రే నమః. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః. గోబ్రాహ్మణేభ్యः సోమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఈరోజు విశేషము పురుషార్థములను గురించి తెలియజేయటం జరుగుతుంది. పురుషార్థములు అనగా ఏవి? మనము హైందవ సనాతన సాంప్రదాయం ప్రకారము ఏ పూజ చేసినప్పుడు కూడా సంకల్పం చెప్పుకుంటాం. ఆ సంకల్పంలో ధర్మార్థ కామమోక్ష చతుర్విధ పురుషార్థ ఫలసిద్ధ్యర్థం అంటాం. మరి పురుషార్థములు 4: ధర్మము, అర్థము, కామ్యము, మోక్షము. ధర్మము అనగా నేను చేసినదే ధర్మము, నేను ఆచరించినదే ధర్మము అని కాకుండా అసలు ధర్మమేమిటి, పుణ్యమేమిటి, సత్కర్మలు ఏమిటి అనేటువంటి విషయాన్ని తెలుసుకొని ధర్మాన్ని ఆచరించడాన్ని ధర్మము అంటారు. మరియు అర్థము అనగా కొంత ధన సంపాదనే కాకుండా ఆ ధన సంపాదన అర్థవంతమైనటువంటిది ఉండాలి. ఆ ధన సంపాదన ధర్మంగా సంపాదింపబడినది ఉండాలి. ఆ ఖర్చు పెట్టేటువంటి సంపాదన అంతా కూడా, అలాగే సంపాదించేటువంటి ఉదరపోషణార్థము, తన కుటుంబాన్ని పోషించుకొనుటకు సంపాదించింది ధర్మవంతమై ధర్మబద్ధమై ఉండవలెను. పుణ్యకర్మలు ఎన్ని చేసినప్పటికీ కూడా ధర్మబద్ధమైనటువంటి సంపాదన లేనటువంటిది కొన్ని కోట్లు ఖర్చు పెట్టి చేసినప్పటికీ కూడా అది పుణ్య ఫలితాలను ఇవ్వదు. ధర్మము, అర్థము. కామ్యం అంటే మనం ఆలోచించేటువంటి మామూలు భాషలో ఉన్నటువంటి కామము కాకుండా కామ్యము అనగా కోరిక అంటే అది భగవంతుడిలో తాను లీనమయ్యేటువంటి కోరిక. శివైక్యం అంటే జీవాత్మ పరమాత్మ అనుసంధాన మోక్షము గురించి 3వ మెట్టుగా కామ్యమును చెప్పబడింది. కామ్యం అంటే నాకు ఇది కావాలి అది కావాలి అన్నటువంటిది కాదు. ఈ యొక్క పంచేంద్రియములు, జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, నవరంధ్రములను కూడా అదుపులో పెట్టుకొని ఈ యొక్క మనస్సు చెప్పినట్టు చేస్తూ, కామ్యము అంటే మనకు భగవంతుడు ఏది ఇవ్వాలో అది ఆయనకి తెలుసు, కానీ
ఈ యొక్క కోరికలు లేనటువంటి మానవుడు ఎవరు? ఆ కోరికలకు తగ్గట్టుగా పరమేశ్వరుడు వరములు కూడా ఇస్తాడు. కాబట్టి కామ్యము అది సద్బుద్ధితో కలిగిందై ఉండాలి, పుణ్యపరమైందై ఉండాలి, ధర్మపరమైందై ఉండాలి, అర్థవంతమై ఉండాలి. ధర్మ అర్థ కామ్య. మోక్షము అంటే 4వ మెట్టుకు వచ్చేసరికి ధర్మంగా సంపాదించినటువంటి సొమ్ముతో ధర్మబద్ధమైనటువంటి కోరికతో మోక్షాన్ని సాధించటమే 4వ పురుషార్థమైనటువంటి మోక్షము. ధర్మ అర్థ కామ్య మోక్షములకు మార్గములు పురుషార్థములని చెప్పబడుతూ ఉన్నాయి. ఈరోజు ఈ యొక్క మంచి విషయాన్ని తెలియజేయడం జరిగింది. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావదీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. భగవతి ప్రసన్న మధుర సుబ్రహ్మణ్య దీక్షితులు, విజయవాడ శ్రీ విద్యా వేదపీఠము. నమస్కారం. శుభమస్తు. అందరికీ స్వస్తి.